హాయ్ అండి, వెల్కమ్ టు తన్వితాస్ ఛానల్. ఈరోజు సొరకాయ పులుసు ఎలా చేయాలో అనేది వీడియోలో చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఇది ఎంత ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా బిగ్ సైజులో కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆనియన్స్ తర్వాత కాస్త 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి. ఈలోగా ఆనియన్స్ ఉడుకుతూ ఉంటాయి. నేను వేరొక స్టవ్ మీద కందిపప్పు అనేది నానబెట్టేసుకుంటున్నాను. పులుసుకి కాంబినేషన్ ముద్దపప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందని. సో ఆనియన్స్ అయితే ఉడికిపోయాయండి. నెక్స్ట్ వచ్చేసి నేను సొరకాయ ముక్కలు, పసుపు, సాల్ట్ వేస్తున్నాను. వేసేసి మూత పెట్టేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకొని. ఈ సొరకాయ ముక్కలు కూడా బాగా ఉడికిన తర్వాత 2 టమాటోస్ వరకు యాడ్ చేసుకొని, కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది, కారం కూడా వేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు పులుసు అనేది వేసుకుంటున్నాను. దీంతో పాటే ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈ పులుసులో కాస్త బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ముద్దపప్పు పులుసు కాంబినేషన్.